స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైసీపీకి పడే ప్రతి ఓటుకు లెక్క ఉందట. కోట్ల మంది ఓటర్లు, పైగా వివిధ వర్గాలు, వర్ణాలు. ఈ లెక్కలు ఎలా కుదురుతాయి అని అంటే చేయాలే కానీ రాజకీయ గణితంలోనూ డిస్టింక్షన్లో పాస్ కావచ్చు అన్నది వైసీపీ థియరీ. ఆ పార్టీ 2019లో అనుసరించిన వ్యూహాలతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు వైసీపీ విపక్షంలో ఉంది. దానికంటే ముందు 2014లో వైసీపీ కేవలం ప్రచారాన్ని నమ్ముకుని పనిచేస్తే 67 సీట్లు దక్కాయి. ఆనాడు ఎలక్షనీరింగ్ లో వైసీపీ తడబడింది. టీడీపీ అందులో మార్కులు కొట్టేసి దూసుకుని పోయింది. దాంతో లోపం ఎక్కడ ఉందో తెలుసుకుని టీడీపీని వెనక్కి నెట్టి ఎలక్షనీరింగ్ చేసిన తొలి ఎన్నిక 2019 అయితే మళ్లీ ఎన్నికగా 2024 నిలవబోతుంది అని అంటున్నారు. వైసీపీ తమకు పడాల్సిన ఓట్లు అన్ని సేఫ్ గా పోలింగ్ బూత్లకు తెచ్చుకుందని అంటున్నారు. అవన్నీ ఈవీఎంలలో పడేలా వైసీపీ తగిన జాగ్రత్తలు తీసుకుందని, పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ ఈసారి కొత్త పోకడలు పోయిందని, అది కూడా ఆ పార్టీకి అసెట్ అని అంటున్నారు. వైసీపీకి వాలంటీర్ల వ్యవస్థ ఉంది. అలాగే ప్రతి 50 కుటుంబాలకు వారితో పాటుగా గృహ సారథులను కూడా పార్టీ తరపున ఏడాది క్రితమే నియమించింది. వాలంటీర్లను ఎన్నికల సమయంలో పనిచేయనీయరు అన్నది వైసీపీ పెద్దలకు తెలుసని అంటున్నారు. అందుకే వారికి తోడుగా వీరిని రంగంలోకి దింపారు. ఇప్పుడు వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి కూడా వైసీపీ విజయం కోసం గ్రామాలలో బాగానే వాడుకున్నారు అని అంటున్నారు. అలాగే గృహ సారథులు కూడా వైసీపీకి బాగా అక్కరకు వచ్చారని అంటున్నారు. ఇలా ఈ రెండు వ్యవస్థలను బాగా సక్సెస్ఫుల్ గా ముగ్గులోకి దింపి మరీ ఫస్ట్ అవర్ నుంచే వైసీపీ తమ ఓట్లను వేయించుకుందని, అలా ఈవీఎంలలో వైసీపీకి అనుకూలంగా ఓట్ల పంట పండించుకుందని అంటున్నారు. రాష్ట్రంలో ఈసారి మొత్తం పోలింగ్ శాతం 81.86% ఉంటే పట్టణాలలో అది కాస్త 62.62గా ఉంది. అదే రూరల్ ఏరియాలలో అయితే 82.32గా ఉంది. వైసీపీ గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్ చేసిందని అంటున్నారు. అక్కడే పార్టీకి ఫేవర్ గా కూడా ఉండటంతో గెలుపు దిశగా పార్టీని పరుగులు తీయించిందని అంటున్నారు. ఏపీలో చూస్తే మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో రూరల్లో ఉన్నవి 117, అర్బన్ లో ఉన్నవి 58గా ఉన్నాయని ఒక లెక్క ఉంది. అలాగే రూరల్లోనే భారీ పోలింగ్ సాగటం, మహిళలు, వృద్ధులు అంతా పోలింగ్ బూత్లకు క్యూ కట్టడం వెనుక వాలంటీర్లు, గృహ సారథులు ఉన్నారని అంటున్నారు. వైసీపీకి ఓటు చేయకపోతే పథకాలు ఏవీ ఉండవని జరిగిన ప్రచారం, దానికి వాలంటీర్లు కూడా చేసిన మేలు అన్నీ కలిసే వైసీపీకి ఓట్లు పడేలా చేశాయని అంటున్నారు. ఈ ధీమా బాగా ఉండబట్టే మేమే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని వైసీపీ చెప్పగలుగుతోంది అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ ఎలక్షనీరింగ్ వర్కౌట్ అయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఆ సక్సెస్ రేటు ఎంత, నిజంగా ఓట్ల పంట పండిందా లేదా అన్నది తెలియాలంటే రిజల్ట్ డే వరకు ఆగాల్సిందే. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.